के लिए, सरकार चलाने के लिए कोशिश नहीं कर रहे। इस देश लूटकर अदानी अंबानी को बांटने के लिए कोशिश नहीं कर रहे। इस देश को और संविधान को बदलाने के लिए साजिश चल रहे। इसको रोकने का जिम्मेदारी हर नवयुवता के ऊपर है। इसीलिए हम लोग कोशिश कर रहे हैं याद दिलाने के लिए इन लोगों के सोच धारा कैसे है, ये लोग आगे क्या करने वाले हैं। आप सब लोग सोचकर इस देश में क्या होने वाले है पूरा सोचकर आप वोट दे दीजिए। पोलिंग परसेंट, कभी भी पोलिंग परसेंटेज कहीं कम हो रहा बोले तो सरकार के ऊपर नाराज है तो लोग पोलिंग परसेंटेज, क्योंकि भरोसा टूट गए सरकार के खिलाफ अगर लोग कुछ बोले तो पोलिंग परसेंटेज में दिखता है। इसीलिए मेरे ख्याल से जहां सेकंड फेज ऑफ पोलिंग जो कम हुई उसके जिम्मेदारी नरेंद्र मोदी, अमित शाह उठाना है। భయం, ఓటమి భయం, ఓటమి భయం. నరేంద్ర మోడీ గారు భాషల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఈ దేశ ప్రజలు విఘ్నులు. తరతరాలుగా మన మధ్యలో ఉన్న సత్సంబంధాలు నరేంద్ర మోడీ గారు పెట్టే భయానికి లొంగరు. వచ్చే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టేటప్పుడు టోటల్గా మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినాం. జనరల్ బడ్జెట్లో అన్ని వివరాలు మీతో చర్చిస్తాం. అంటే వాళ్ళ చపల చిత్తము, వాళ్ళ యొక్క భయము, లేకపోతే అవగాహన రాహిత్యము, ఈ మాటలను బట్టి మనం చూడొచ్చు. అసెంబ్లీలో సమస్యల మీద చర్చిద్దామంటే చంద్రశేఖరరావు పారిపోయిండు. కానీ ఓ టీవీ స్టూడియోలో కూర్చొని 4 గంటలు రాసుకోర సాంబా అన్నట్టుగా అడిగేటోడు ఆయనోడే, చూపించేటోడు ఆయనోడే, రాసుకునేటోడు ఆయనోడే. ఏందా ఇది? ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాడు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. రోజుల కొద్దీ సభ పెట్టి సమస్యల మీద మాట్లాడుకుందాం, మీ అనుభవంతో వాటి పరిష్కారానికి సూచనలు చేయండి అని ప్రభుత్వం ఒకవైపు ఆహ్వానిస్తుంటే తూచి నేను రానని చెప్పి టీవీ స్టూడియోలో కూర్చొని సొల్లు పురాణం అంతా మాట్లాడుతున్నాడు. మా తాతలు నేతులు తాగినరు, మా మూతుల వాసన చూడండి, తినడానికి తిండి లేదు కానీ మా మీసాలకు మాత్రం సంపెంగ నూనె అసలు తగ్గని. అది ఆయన ఏంది, ప్రౌడ్ టు బి ఆయన దొర అనే ఏందో ఇంగ్లీష్లో మాట్లాడినట్టున్నాడు. వెలమ దొరగా ఉండడానికి ఆయన గొప్పగా అదే చెప్తున్నా. దొరలని పిలుస్తుర్రు కాబట్టి బండకేసి కొట్టిర్రు, ఇంకా కూడా బల్పు తగ్గలే. మంచిది, అట్లనే కానీ ఇప్పుడు ఆయన దొడ్లే నూనె ఆయన రోజు సాయంత్రం లెక్క చూసుకునే పరిస్థితి. మీరు అంత సీరియస్గా తీసుకోకండి. కొంచెం మానసికంగా వారు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు, కొంచెం మానసిక ఆందోళనలో ఉన్నారు. ఉండడానికి కూడా కారణం నేను అర్థం చేసుకోగలను. ఇంట్లో ఉన్న పరిస్థితులు, బయట ఉన్న పరిస్థితులు, అధికారం కోల్పోయి ఎవరు పిలిచినా పలకకపోవడం వల్ల బెల్లు కొడితే కూడా ఎవరు వస్తలేరు. ఆ సంతగాడు కూడా సెలవు పెట్టిపోయిందంట. నాకు తెలియదు, ఇంకా దాని మీద పూర్తి వివరాలు నేను తీసుకోలేదు. తప్పకుండా ఆ వివరాలను కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా విచారణ పూర్తి చేసి అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే నేను మాట్లాడగలను. ఎందుకంటే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా హోంశాఖ కూడా నా దగ్గరనే ఉంది. విచారణ జరుగుతున్నప్పుడు అర్ధాంతరంగా, ఆదరబాదరగా ఎవరి మీదనో ఆరోపణ చేయాలనో ఎవరినో గందరగోళపరచాలన్న ఆలోచన నాకు లేదు. అధికారులు విచారణ చేస్తున్నారు.
ఏం జరిగింది ఏం జరగబోతుందని అధికారులు నాకు నివేదిక ఇచ్చే వరకు నేను